నిర్మల్ జిల్లా లక్ష్మణచంద మండలం రాచాపూర్ గ్రామంలో భూ వివాదం నేపథ్యంలో గ్రామస్తులంతా ఒక్కటై దుక్కిదున్ని విత్తనాలు వేశారు. చిట్యాల మధుకృష్ణ కుటుంబం గత 40 ఏళ్ల క్రితం సాయిదాబానమ్మ కింద కొనుగోలు చేసిన భూమిని పట్టా చేయాలని కోరగా మధ్యవర్తులు తమదే హక్కు ఉందని చెబుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. గత 10 సంవత్సరాలుగా మధుకృష్ణను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు ట్రాక్టర్ల సమయంతో భూముల్లో దుక్కిదున్ని విత్తనాలు వేశారు. భూ హక్కుదారులను మభ్యపెట్టి ఇబ్బందులకు గురి చేయడం సరికాదని గ్రామస్తులు అన్నారు. ప్రతి హక్కుదారుడికి న్యాయం జరగాలని కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు చిట్యాల మధుకృష్ణ. నేను లక్ష్మణచంద మండల్ రాచాపూర్ గ్రామం నిర్మల్ జిల్లా వాసిని. 1433 గల సర్వే నంబర్ భూమిని మా నాన్న 2010లో వడియాల శివార్లోని 1433 గల సర్వే నంబర్ భూమిని మా నాన్న 2010లో కొన్నాడు. 2010లో కొన్నాడు చిట్యాల అశోక్. మా నాన్న పేరు చిట్యాల అశోక్. అయితే 14 సంవత్సరాల నుంచి మా నాన్న ఎక్స్పైర్ కాకముందు 14 సంవత్సరాల నుంచి దున్నుతున్నాం. మేము ఇక్కడనే దున్నుతున్నాము. ఎటువంటి అబ్జెక్షన్ కానీ ఏది లేదు. మా నాన్న చనిపోయి 2 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి వేరే వాళ్ళు మాది భూమి మేము అమ్మలేము అని చెప్పేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు. పట్టా పాస్బుక్లో వాళ్ళ మిస్టేక్ ద్వారానో ఏదో రకంగా వాళ్ళకు పట్టా అయింది భూమి. దాని ద్వారా మమ్మల్ని మాది భూమి అని చెప్పేసి కోర్టు పీడిస్తామని చెప్పేసి బెదిరిస్తున్నారు. మనం కూడా అప్లై చేసుకున్నాము. కానీ ఇప్పటి వరకు ఇంకా పట్టా కాలేదు. ఇప్పుడు నా భూమి అనడం వలన బీడీసీ పెద్ద మనుషుల ద్వారా ఇక్కడ వీడీసీ పైనకి వెళ్ళడం ఊరంతా ఒకటే గ్రామ ప్రజల సహకారంతో వాళ్ళందరూ వచ్చి మరి ఇక్కడ సోయిల్ అలికిపించుకుంటూ కనిపించడం జరుగుతుంది. ఎవరిపోయిన బై మిస్టేక్లు ఎవరైనా నంబర్ పడవచ్చు. ప్రతి నంబర్ పడ్డ వల్ల మన భూమి కాదు. అలా ఇంకోసారి ఎవరికి కూడా తప్పు జరగకూడదని చెప్పేసి గ్రామ ప్రజలు అందరికీ న్యాయం జరగాలని సహకారంతో సోయిల్ అలికిపించి కనిపించడం జరుగుతుంది.